ఇక ద్వాదశ రాశిలో 4వ రాశి అయినటువంటి కర్కాటక రాశి గురించి తెలియజేసుకున్నాం. కర్కాటక రాశి వారికి 3 గ్రహాలు యోగకారకులుగా ఉన్నారు ఈ వారం. అంటే 3 గ్రహాలు కలిసిబాటుగా ఉన్నాయన్నమాట. శుక్రుడు 2వ స్థానంలో ఉన్నాడు, సూర్యుడు 3వ స్థానంలో ఉన్నాడు, చంద్రుడు 6వ స్థానం నుండి యోగాలను కలిగిస్తూ ఉన్నారు. అంటే సూర్యుని యొక్క యోగం ఉండటం వల్ల రాజకీయ నాయకులకి ఈ వారం చాలా బాగుంది. అంటే పితృ ఆర్జితం మరియు తల్లిదండ్రులకి అంటే తండ్రికి సంబంధించినటువంటి ఆస్తులు కోర్టులో ఉంటే వాటి యొక్క పరిష్కారాలు కూడా జరిగేటువంటి అవకాశం కనపడతా ఉంది. అంతేకాకుండా ప్రమోషన్లు వచ్చేటువంటి అవకాశం కూడా ఎక్కువగా కనపడుతుంది. అంతేకాకుండా బుధుడు 3వ స్థానంలో ఉన్నాడు కాబట్టి, వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి వీరికి కొంచెం వ్యాపారంలో కొంచెం లాభాలు అనేటువంటి కొంచెం ఇబ్బందిగా కనపడతా ఉంది. వీరికి కుజుడు 4వ స్థానంలో ఉన్నాడు కాబట్టి అది దోషంగా పరిగణించబడింది. అంటే అర్ధాష్టం కుజ దోషంగా పరిగణించబడుతుంది. కాబట్టి వీళ్ళు ఈ వారం కొంచెం అప్పులు అయ్యేటువంటి అవకాశం కూడా కనపడతా ఉంది. శుక్రుడు 2వ స్థానంలో ఉండటం వల్ల ధనవృద్ధి కలుగుతుంది. వీరు పఠించాల్సినటువంటి స్తోత్రం భూమ్ బుధాయ నమః అనేటువంటి ఒక మంత్రాన్ని పఠించాలి. ఇక కర్కాటక రాశి వారు ఈ వారం సందర్శించాల్సినటువంటి ఆలయం ఏంటంటే వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించాలి. ఇక కర్కాటక రాశి వారు చేయవలసిన దానాలు, పెసలు 1 కేజీ ఆకుపచ్చ వస్త్రం మూట కట్టేసి అక్కడ ఉన్నటువంటి ఆలయ అర్చకుడికి మీరు దానంగా సమర్పించండి. ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఈ వారం కలిసి వచ్చేటువంటి అదృష్ట సంఖ్య 4.